హాయ్ హలో, నేను చెప్పే కంటెంట్ మీకు క్లియర్గా అర్థమైతే ప్లీజ్ కమెంట్. సో మీరు ఇచ్చే కమెంట్స్ ద్వారా ఫర్దర్ వీడియోస్లో నేను అప్డేట్ కావడానికి హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ. ఇన్ దిస్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు కవర్ రిలేషనల్ ఆపరేటర్స్. దీన్నే మనం కంపారిజన్ ఆపరేటర్స్ అంటామండి. అండ్ ఎవరికైతే జావా కానీ సి లాంగ్వేజ్ అదర్ ప్రోగ్రామింగ్స్ ఐడియా అయితే ఉన్నాయో వాళ్ళకు చాలా క్లియర్గా అర్థమవుతాయండి. సో ఆ ప్రోగ్రామింగ్స్ లాంగ్వేజ్లో లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, ఈక్వల్, నాట్ ఈక్వల్, సో ఇలాంటివి ఉంటాయండి మనకు. సో ఇవన్నీ ఏంటంటే కంపారిజన్. సో కంపారిజన్ చేసినప్పుడు 10 లెస్ దెన్ 12. సో ఈ కంపారిజన్ అనేది ట్రూ అండి. అంటే రిటర్న్ అనేది మనకు ట్రూ ఇస్తుంది. సో రిలేషనల్ ఆపరేటర్లో ఏం జరుగుతుందంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అయితే, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి పాసిబుల్ అయితే, దెన్ ఇట్ రిటర్న్ యాజ్ ఏ రిజల్ట్ ట్రూ. సో అంతేగాని 10 కానీ 12 కానీ ఎలాంటిది అవుట్పుట్గా ఇవ్వదు. సో ఇక్కడ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉన్నట్టుగా లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఉంటాయండి, గ్రేటర్ దెన్ అవి ఉంటాయి. బట్ సింబల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో మనకు సింబల్స్ ఏముంటాయి? ఈక్వల్ట్, నాట్ ఈక్వల్ట్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ట్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్. సో సేమ్ సింబల్స్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ పర్ఫార్మెన్స్ అనేది క్లీన్గా అవే ఉంటాయండి. మనకు డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. అక్కడ ఎలాగైతే మనం పర్ఫామ్ చేస్తున్నాం ఇక్కడ కూడా అలాగనే చేస్తామండి. సపోజ్ వన్ వేరియబుల్ ఏ అండ్ యూ ప్రొవైడ్ ఈక్యూ అండ్ $b. సో ఇయర్ రెండు వేరియబుల్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ ఈక్వల్, కండిషన్ బికమ్ ద ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. ఇక్కడ రిలేషన్షిప్ ఆపరేటర్స్లో 3 కేటగిరీ అండి. ఇక్కడ మనము ఇంటీజర్కి, స్ట్రింగ్కి పర్ఫామ్ చేస్తామండి. అదే మనకు షెల్ స్క్రిప్ట్లో ఏమవుతాయంటే ఇంటీజర్స్ కోసం ఇవి వాడతామండి. ఇంటీజర్స్ కోసం సపరేట్గా ఉంటాయి, స్ట్రింగ్ కంపారిజన్ కోసం సపరేట్గా ఉంటాయి, ఫైల్ కంపారిజన్ కోసం సపరేట్గా ఉంటాయి. సో 3 డిఫరెంట్ రిలేషనల్ అండ్ ఆపరేటర్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉంటాయి. దట్ సింబల్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇక్కడ రాసినవి ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఇంటీజర్ కంపారిజన్ ఆపరేటర్స్, ఇంటీజర్ రిలేషనల్ ఆపరేటర్. సో రిటర్న్ యాజ్ ఏ ట్రూ is when the expression would be true, false when the expression should be false. ఇక్కడ ఇచ్చిన మన ఏవైతే ఉన్నాయో ఇవి ఫాల్స్ అయితే ఫాల్స్ లాగా వస్తాయి, ట్రూ అయితే ట్రూస్ లాగా వస్తాయండి. దట్స్ ఎనఫ్. సో మనకు స్ట్రింగ్ ఆపరేటర్స్ ఏమున్నాయో జస్ట్ చెక్ చేద్దాం. స్ట్రింగ్ ఆపరేటర్స్, సో ఇక్కడ ఈక్వల్ట్, డబల్ ఈక్వల్ట్, దిస్ డబల్ బ్రాకెట్స్, ఇవన్నీ కూడా ఈక్వల్ టు అండి, ఈక్వల్ టు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ట్, and z is for zero length and -n is for non-zero length. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఈ స్ట్రింగ్ ఆపరేటర్స్ అనేవి 2 స్ట్రింగ్స్ ఉన్నట్లయితే, సపోజ్ 2 స్ట్రింగ్స్ అండి, str ఈక్వల్స్ శ్రీకాంత్ అండ్ str1 ఈక్వల్ట్ రామ్. So when we are comparing with these two, str1 space equal str2. సో ఇక్కడ ఏమవుతుందంటే దిస్ కంపారిజన్ ఇట్ చెక్స్ ద బోత్ స్ట్రింగ్స్. ఇఫ్ బోత్ స్ట్రింగ్స్ కంటైన్ ద సేమ్ క్యారెక్టర్స్ దెన్ ఇట్ బికమ్స్ అ ట్రూ. సో ఇక్కడ ఒక థింగ్ని మనం చాలా క్లీన్గా గుర్తుపెట్టుకోవాలండి. x ఈక్వల్ టు 10. సో ఈ ఎక్స్కి ఈక్వల్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ స్పేస్ సేమ్ లేకపోతే ఇది అసైన్మెంట్ అవుతుందండి. మనకు అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈ 10 అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది. అదే ఈక్వల్టీకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనం స్పేసెస్ కనుక ఇచ్చినట్లయితే ఇట్ చెక్స్ ద వాల్యూ అండి, కంపారిజన్ అవుతుంది, అంటే ఈ రిలేషనల్ ఆపరేటర్గా పర్ఫామ్ అవుతుంది. సో కొంచెం స్పేసెస్ అనేవి, ఇండెంటేషన్స్ అనేవి షెల్ స్క్రిప్ట్లో చాలా క్రూషియల్గా హెల్ప్ అవుతాయి. మనం ఎలా పడితే అలా రాస్తే కుదరదండి, కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ ఫైల్ ఆపరేటర్స్. ఎస్పెషల్గా ఒక డెవాప్స్ ఇంజనీర్ వాడేది స్ట్రింగ్ ఆపరేటర్స్ అండ్ ఫైల్ ఆపరేటర్స్ ఎక్కువగా వాడతారండి. ఫైల్ ఆపరేటర్స్ వాడతామంటే సపోజ్ అండి మనం జనరల్గా ఏదైనా ఒక లాగ్ ఫైల్ ఉంది, ఆ ఫైల్ లొకేషన్ మనకు ప్రాపర్గా తెలియదు, అవునా? లేదు ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది క్లియర్గా ఉంది, హూ డెవలప్స్ అండ్ ఆ ఫైల్కి అనేవి రీడబుల్ పర్మిషన్స్ ఉన్నాయా, ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఉన్నాయా, అసలు ఫైల్ అవైలబుల్గా ఉందా, ఆ ఫైల్ సైజ్ ఎంత. సో ఇలాంటివన్నీ మనకు కొంచెం కన్ఫ్యూజన్స్ అండి. అంటే ఏదైనా సపోజ్ ఒక sample.sh అనే ఒక ఫైల్ అండి,
ఇది ఎగ్జిక్యూటబుల్ ఫైల్. జనరల్గా ఇది ఏంది, ఇక్కడ ఇచ్చిన మన ప్రోగ్రామ్ రన్ అవుతుంది. వై? బికాస్ .sh అంటే ఈ ప్రోగ్రామ్ని శ్రీకాంత్ అనేవాడు ఏం చేస్తాడంటే ఓన్లీ రూట్ యూజర్స్కి మాత్రమే ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్స్ ఇచ్చాడు. సో అలాంటప్పుడు అన్అఫీషియల్ పర్సన్ వచ్చేసి దీన్ని రన్ చేయాలని ట్రై చేస్తే రన్ కాదు. బిఫోర్ ఏం చేస్తారంటే ఏదైనా వాడు షెల్ స్క్రిప్ట్ని ఫర్దర్గా వాడు యూటిలైజ్ చేసుకోవాలంటే హీ కెన్ కన్ఫర్మ్ దిస్ ఫైల్ ఈజ్ ఎగ్జిక్యూటబుల్ ఆర్ నాట్, దిస్ ఫైల్ కంటైన్ ద సైజ్ ఆర్ నాట్, సమ్ కంటెంట్ ఈజ్ దేర్ ఆర్ నాట్. సో ఇలాంటివి వాడు చెక్ చేసుకుంటాడు. సో వాట్ ఈ ఫైల్ ఆపరేషన్, ఫైల్ టెస్ట్ ఆపరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో దీనిలో -e ఈజ్ ఫర్ ఎగ్జిస్ట్, రీడబుల్, రైటబుల్, ఎగ్జిక్యూటబుల్, -s నాన్ జీరో సైజ్ అండ్ ఇట్స్ అ డైరెక్టరీ అండ్ f రెగ్యులర్ ఫైల్. సో ఇది మనకు అవసరం లేదని జనరల్గా వాడతాం ఈ సెర్చ్ కోసం. సో ఎగ్జిస్ట్ అంటే ఏంటండి, ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్ ఆర్ నాట్. Readable means it is a viewing is possible or not, and write a modification it allows or not. Executable, it we can run this file or not, and this is non-zero size. So file containing some content or not. File size ఎంతైనా ఉండండి, ఆ ఫైల్ 0 KB అయితే కాదు కదా. సో 0 KB ఉంటే మీనింగ్ ఏంటి, ఇట్ కుడ్ బి ఎంటీ ఫైల్. సో ఎంటీయా కాదా చెక్ చేసుకోవడం అండి. అండ్ డైరెక్టరీ, సో డైరెక్టరీ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్, ఫైల్ ఈజ్ అవైలబుల్ నాట్, దీస్ రెండు మనం జనరల్గా యూజ్ చేస్తాం. సో ఇవి 3 డిఫరెంట్ అండి మనకున్నవి. స్ట్రింగ్ ఆపరేటర్స్ ఉంటాయి, ఫైల్ ఆపరేటర్స్ అండ్ జనరల్గా ఇంటీజర్ టెస్ట్ ఆపరేటర్స్ ఉంటాయి. ఈ మూడింటిని కలిపి మనం ఫర్దర్గా యూజ్ చేసుకుంటాం. సో వీటిని ఎలా రన్ చేస్తాం, హౌ వీ కెన్ పర్ఫామ్ దిస్ ఇన్ 3 ways వీ కెన్ పర్ఫామ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టెస్ట్, విత్ ద హెల్ప్ ఆఫ్ టెస్ట్, విత్ ద హెల్ప్ ఆఫ్ సింగిల్ స్క్వేర్ బ్రాకెట్స్, with the help of double square brackets. So we can perform this. So here also space is most important. Generally square brackets, you give some space and variable name, any variable, and you can provide any relation. Suppose I am using equal to operator and $b and some space and close. So when you entered this, if the condition is true, it evaluate, that it responds, otherwise false. So I want to check this, what happens. So here true in the sense 0, false in the sense non-zero. సో ఇలాగ మనం చెక్ చేద్దామండి ఇది ఎలా పర్ఫార్మెన్స్ అవుతుందో. ఫర్ దట్ ఐ వాంట్ టు లాగిన్ ఇన్ మై లైనక్స్ సిస్టమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు చెక్ ఈక్వల్ టు ఆపరేటర్. సపోజ్ డైరెక్ట్లీ ఐఎమ్ చెకింగ్ 10 -equal 10. సో కండిషన్. So directly it is not possible. So we are using test. Then yes, with the help of test it is a possible. Directly we are trying to do this 10 = 10. It is considered 10 as a command. So now the command is executed. So how we can confirm this? The statement, previous statement is properly executed or not. Very simple, $? When we are performing this test, if it returns a 0, condition true. So what we executed there, it was true. So same way 100 I am putting here. Now I am doing test. So 1. So 1 in the sense it is a false expression. So when we are doing like a not equal, now expression would be true. Yes. So in this way we are going to check. So one more way is also there, that is with the help of test we perform this single square brackets. I am not providing any brackets, spaces here. I am checking this. Again it treated as command. Then now I was providing some commands, spaces, sorry. Now I am checking. Yes, condition is true. And the same way we are going to add one more bracket, double brackets, then perform. Yes, condition would be true. 3 ways we are checking. One is test and single brackets and double brackets. In this way we are going to check. So same way I want to compare strings. So how it can be response. Generally I am taking like ABC equal to Srikanth. So this is a one variable. So I want to check test
-z $abc. Now I am going to check this. Yes, condition is false. Why? Because ABC having some length, it is not a zero length. So same way I am going to check this. ABC having some content, right? So -n. So already we are checking this ABC having content, so it returns a true. Yes, it returns a true. సో మనం ఇక్కడ బేసిక్ కమాండ్స్ మాత్రమే చెప్తున్నానండి. అండ్ వీఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ విత్ అ ప్రోగ్రామ్స్ ఇన్ ఇఫ్ కండిషన్స్. ఎప్పుడైతే మనం ఇఫ్ కండిషన్ నేర్చుకుంటామో అప్పుడు చాలా క్లియర్గా అవుపిస్తుందండి. సమ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ ద్వారా చాలా క్లియర్గా నేర్చుకుందాం. సేమ్ వే ఐఎమ్ గోయింగ్ టు పర్ఫార్మ్ A = 10, B = 20. Test, we are going to test greater than $B. Yes, is the condition true or not? A is greater than B? No. Yes, the condition would be false. When we are doing less than, now the B. Yes, now condition would be a true. So in this way we are going to perform. So what are the file operations are there? కంట్రోల్ స్టేట్మెంట్స్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి వీటి గురించి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.